శక్తి కలదని. అదుగో చూడు, నీ పుత్రునికి పరీక్షా సమయం ఆసన్నమైంది. ప్రణామమాగ్రజ. ఎక్కడా దుష్టుడు? నా వైరి, నా విరోధి. మహారాణిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆమె ఈ ఉత్సవానికి రావాలనుకోవడం లేదు. కాని ప్రహ్లాదుడు పట్టుపట్టాడు. తన మాత కూడా ఈ అపూర్వ దృశ్యాన్ని చూడాలని. ఈ పాటికి ఆమెను తీసుకుని బయలుదేరి ఉంటాడు. చండిక, వాడి మృత్యు అత్యంత అవసరం, అత్యంత అవసరం. ఈసారి రక్షించబడ్డానికి వీల్లేదు. రక్షించబడలేడు అగ్రజ. నేడు తమరు అగ్నిదేవుని అద్భుత క్రీడను చూడబోతున్నారు. ఆ అగ్ని నా శరీరంను సృజించలేదు. చూస్తూ చూస్తూనే ఆ అగ్నికీలలు ప్రహ్లాదుని శరీరంను దహించడం మొదలు పెడతాయి. కొద్ది క్షణాలలోనే వాడి కోమల శరీరం రంగు మారి బూడిదైపోతుంది. వాయువు తోడై ఆ బూడిద చెల్లా చెదురైపోతుంది. మహారాణి లీలావతి, యువరాజు ఆహ్లాదుడు, రాజకుమారుడు ప్రహ్లాదుడు వేంచేస్తున్నారహో! మాత,
తమ చరణాలను స్పృశిస్తూ లోకంలో మాతృత్వానికే ప్రణమిల్లుతున్నాను. ప్రపంచంలోని అందరు మాతలు పూజ్యులే. నన్ను ఆశీర్వదించండి మాత. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. చిరంజీవి భవపుత్ర. పదపుత్ర, నీవు ఎదురు చూసిన ఘడియ రానే వచ్చినది. దీనికోసమేగా నీవు ఆరాటపడ్డావు. ఇది నా జీవనమునకు అమూల్యమైన ఘడియ. నీ జీవనములో అత్యద్భుతమైన సమయం పుత్ర. ఈ అద్భుతాన్ని తిలకించిన వారు మర్చిపోలేరు. ఈ అద్భుతము గురించి చర్చను విన్నవారు ఆశ్చర్యపడతారు. మరో ప్రళయం వచ్చే వరకు ఈ సంఘటనపై చర్చ సాగుతూనే ఉంటుంది. పదపుత్ర. పాపకర్మల జీవనం తమనే దహించు బడబానలం. పుణ్యపథమున చరించు వారికి ఉత్తమ గతులే ఏనాటికి. భక్తి మార్గమున శక్తిని చూపే ప్రహ్లాదునికిది మరో పరీక్ష. హానికారులకు అపరాధులకు విధియే విధించు తీరని శిక్ష. విధియే విధించు తీరని శిక్ష.